ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ పట్టుదలతో ఉన్నాయి. ఈ మార్గాన్ని ఓపెన్ చేయించి ఆధీనంలోకి తీసుకునేందుకు అమెరికా అన్ని విధాలా ప్రయత్నిస్తుండగా ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సవాల్ చేస్తూ ప్రతిచర్యలు తీసుకుంటోంది. అయితే తాజాగా ఇరాన్కు చెందిన శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒక కీలక ప్రకటన చేసింది. జలసంధి మార్గాలపై తమ పట్టును బిగించేలా సరికొత్త సముద్ర నియమాలను అమలు చేయబోతున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం కేవలం ఇరాన్ భద్రతకు సంబంధించింది మాత్రమే కాదు, ప్రపంచ ఇంధన మార్కెట్ను శాసించే ఒక వ్యూహాత్మక అడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐఆర్జీసీ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం అరేబియా గల్ఫ్ నుండి హోర్ముజ్ జలసంధి వరకు విస్తరించి ఉన్న సుమారు 2000 కిలోమీటర్ల సుదీర్ఘ ఇరాన్ తీర ప్రాంతాన్ని తమ పూర్తి పర్యవేక్షణలోకి తీసుకువస్తున్నారు. ఈ మార్గంలో జరిగే ప్రతి రవాణాను నియంత్రించేందుకు కొత్త నిబంధనలను అమలు చేయబోతున్నారు. ఈ చర్యలు ఇరాన్ ప్రజలకు గర్వకారణంగా ఉంటాయని, విదేశీ శక్తుల జోక్యాన్ని తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. సముద్ర భద్రతను బలోపేతం చేయడం, వాణిజ్య మార్గాలను తమ అధీనంలో ఉంచుకోవడం ద్వారా ప్రాంతీయంగా తిరుగులేని శక్తిగా ఎదగాలని ఇరాన్ యోచిస్తోంది. హోర్ముజ్ జలాలు భద్రతకు, అభివృద్ధికి వేదిక కావాలని ఇరాన్ కోరుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై విధిస్తున్న ఆంక్షలు, మరోవైపు ఇరాన్ తన అణ్వస్త్ర ప్రణాళికలపై మొండిగా ముందుకు వెళ్లడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఇరాన్ తాజాగా ప్రకటించిన కొత్త సముద్ర నిబంధనలు అమెరికా నౌకాదళం, వాణిజ్య నౌకల స్వేచ్ఛను అడ్డుకునే అవకాశముంది. దీనివల్ల పర్షియన్ గల్ఫ్లో ఎప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా అది మహాయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 3వ వంతు ఈ హోర్ముజ్ జలసంధి ద్వారానే వెళ్తుంది. ఇరాన్ ఇక్కడ కొత్త ఆంక్షలు విధిస్తే చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. రష్యా, పాకిస్తాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఇప్పటికే ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇరాన్ తీసుకున్న ఈ మాస్టర్ ప్లాన్ ప్రపంచ వాణిజ్యాన్ని ఎలా మార్చబోతోంది, అమెరికా దీనికి ఎలా ప్రతిస్పందించబోతోంది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.